చేసింది. పెన్షనర్ల హక్కులను పెన్షనర్ల ఐక్యత పెన్షనర్ల ఐక్యత పెన్షనర్ల ఐక్యత పెన్షనర్ల ఐక్యత పెన్షనర్ల ఐక్యత పెన్షనర్ల ఐక్యత పెన్షనర్ల హక్కులను కాపాడాలి పెన్షనర్ల హక్కులను పెన్షనర్ల హక్కులను పెన్షనర్ల హక్కులను పెన్షన్ మా హక్కు పెన్షన్ మా హక్కు పెన్షన్ 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 ప్రభుత్వం ఇచ్చిన దానం కాదు పెన్షన్ పెన్షన్ ప్రభుత్వం ఇచ్చిన దానం కాదు పెన్షన్ సుప్రీంకోర్టు తీర్పులను అమలుపరచాలి సుప్రీంకోర్టు తీర్పులను పెన్షన్ల ఐక్యత పెన్షన్ల ఐక్యత 25వ తారీఖున పార్లమెంట్లో ఈ పెన్షన్ సవరణల మీద ఒక ఆర్థిక బిల్ అనేది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పెన్షన్లకి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించేటువంటి అంశం ఏంటంటే, ఏదైతే పే కమిషన్ ఉంటుందో పే కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ తర్వాత రిటైర్ అయినటువంటి వాడికి ఆ యొక్క పే కమిషన్ యొక్క సిఫార్సులు అనేది అమల్లోకి వస్తాయి. అంతకు ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళకి అమల్లోకి రావు అనేది ఒక అంశం అనేది దాంట్లో పొందుపరచడం జరిగింది. దీంతో దేశంలో ఉన్నటువంటి పెన్షనర్స్ మొత్తం కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెన్షన్ దగ్గర 68 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. అందులో డిఫెన్స్కు సంబంధించినటువంటి వాడు 35 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జనరల్గా ఆనవాయితీ ఏంటంటే, పెన్షన్ రూల్స్ ప్రకారంగా ఉన్నటువంటి సిసిఎస్ పెన్షన్ రూల్స్ ప్రకారంగా ఈ యొక్క పే కమిషన్ వచ్చేసి పే కమిషన్లో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎవరైతే పే కమిషన్లో రికమెండేషన్ ప్రకారంగా వాళ్ళకి వేజెస్ రివ్యూ జరుగుతాయో 10 సంవత్సరాలకు ఒకసారి, అదేవిధంగా ఆ యొక్క దాని ప్రకారంగానే పెన్షనర్స్ కూడా పెన్షన్ రివిజన్ అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు 7 పే కమిషన్లు జరిగితే 7 పే కమిషన్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క బిల్లు వల్ల ఇప్పుడు రాబోయే 8వ పే కమిషన్ అనేది రేపు 2026 నుంచి రాబోతుంది. ఈ పే కమిషన్ యొక్క సిఫార్సులు వీళ్ళకి ఈ సిఫార్సులు వచ్చిన తర్వాత వాళ్ళకి వర్తించవు అని చెప్పినందువల్ల 68 లక్షల మంది పెన్షనర్స్కి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేషనల్ కమిటీ ఆఫ్ కోఆర్డినేషన్ పెన్షనర్ అసోసియేషన్స్ కలిసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ యొక్క పిలుపు ప్రకారంగా ఆ నిరసన తెలియజేయమని చెప్పి ఈ రోజు దాని యొక్క బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేయమని పెన్షనర్ మొత్తం చేయడం ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా తరఫున ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు కనుక రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి కనుక ఆమోదం పొందితే ఇది చట్ట రూపంలో అవుతుంది. ఈ చట్ట రూపంలో వచ్చిన తర్వాత ఏ కోర్టులకు అయినా కానీ ఈ అంశం అనేది పరిష్కారం అయ్యే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఈ యొక్క భయాందోళనగా ఈరోజు ఒక ఆందోళనని మా యొక్క ఆందోళనని నిరసనని తెలియజేయడానికి ఇక్కడ అంతా గ్యాదర్ అయినటువంటి అంశం ఉంది. మార్చి 25వ తారీఖున పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టబడింది. అక్కడ పార్లమెంట్లో ఆమోదించబడింది. ఆ బిల్లు సారాంశం ఏంటంటే, 8వ పే కమిషన్లో ఓల్డ్ పెన్షనర్స్కి 26 సంవత్సరానికి ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రావాలి, అలాగే 25 తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయని బిల్లులో ఉంది. అలాగే ఆ బిల్లులో పూర్వం నగారా గారు వర్సెస్ గవర్నమెంట్కి జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు డెసిషన్ క్లియర్గా చెప్పింది. అక్కడ పెన్షనర్స్కి వ్యత్యాసం ఉండకూడదు, పెన్షనర్స్ వాళ్ళ యొక్క హక్కు మనం ఇచ్చేటటువంటి
ఇది కాదు, మా హక్కుని మనం కాలు రాయకూడదు అని డెసిషన్ ఇచ్చింది. అలాగే ఈ మధ్యలో ఐపీఎస్ ఆఫీసర్స్ కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకి అనామలీ కేసు ఉందని. ఆ అనామలీ కేసులో ఢిల్లీ హైకోర్టులో వాళ్ళకి ఫేవరబుల్గా ఇచ్చారు. ఇస్తే గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాళ్ళకి రిపిటేషన్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసి ఎంప్లాయీస్కి ఐటీఎస్ ఆఫీసర్కి ఫేవరబుల్గా ఇచ్చినప్పుడు ఇది అఫిషియన్సీ జరుగుతుంది. కాబట్టి దీన్ని తప్పించుకోవడం కొరకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. అలాగే మా బిఎస్ఎన్ఎల్లో 1/1/7 రివిజన్ జరిగింది. 1/1/17 నుంచి మాకు రివిజన్ జరగాలి, ఇంతవరకు రివిజన్ జరగలేదు. ఆ రివిజన్ గురించి కోర్టు ఫేవరబుల్గా ఇచ్చింది. నేనే గవర్నమెంట్ మళ్ళా రిపిటేషన్ వేసింది ఢిల్లీ హైకోర్టులో. అది అలా జరుగుతూ ఉంది. ఇప్పుడు దీని పర్యవసానంగా కోర్టు స్టేషన్లో ఎవరు కూడా మన కోర్టుకు పోవడానికి లేకుండా చేసింది పెన్షనర్స్. చాలా తీవ్రమైన ఇబ్బంది, చాలా ఇది చర్య. ఈ చర్యను మేము ఖండిస్తూ ఆల్ యూనియన్స్ దేశం మొత్తం కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ తరఫున ఇక్కడ ఆల్ యూనియన్స్ లీడర్స్ పిలిచి ఇక్కడ కేంద్రం జరిగింది. ఇక్కడ 100 దాకా కేంద్రం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి మా పెన్షనర్స్ అందరికీ కూడా అభినందనలు.